స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ భుజంగారావు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాలులో సోమవారం అన్ని శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ భుజంగారావు సన్నాహక సమావేశం నిర్వహించారు. 15 ఆగస్టు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీసు పర్యవేక్షణ నిర్వహించనున్న ఈ వేడుకకు సంబంధించి వేదిక సిట్టింగ్ ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఫారెస్టు, పశుసంవర్ధక, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, పౌర సరఫరాల, పంచాయతీరాజ్, ఆర్టీసీ తదితర శాఖల పనితీరును చాటేలా శకటాల ప్రదర్శన స్టాల్ను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రోటోకాల్ అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలన్నారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వేడుకలు విజయవంతమయ్యేలా కృషి చేయాలన్నారు. జాతీయ భావాన్ని పెంపొందించేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు. 15 ఆగస్టు వేడుకకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది విధిగా హాజరు కావాలన్నారు. ఎక్కడ కూడా జాతీయ పతాకం గౌరవానికి భంగం వాటిల్లకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రశంసా పత్రాల బహుకరణ కోసం శాఖల వారికి ఉత్తమ ఉద్యోగుల పేర్లతో ప్రతిపాదనలను నిర్ణీత గడువులోపు పంపించాలని ఆదేశించారు. సన్నాహక సమావేశంలో ట్రైనింగ్ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత, జడ్పీసీఓ సాయగౌడ్, నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిఆర్డీఓ సైన్య, కలెక్టరేట్ ఏవో బాలరాజు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కాబట్టి మనకు టైం ఉండదనే ఉద్దేశంతో కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి మాకు ఇమీడియట్గా ఒక మంచి ఆఫీసర్స్ని రికమెండ్ చేయండి. ఎవరికైతే యాక్చువల్ ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చే విధంగా మీరు ప్రపోజల్స్ పంపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ఫెలిసిటేషన్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్, అది రెవెన్యూ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంటిమేషన్ ఇస్తూ వాళ్ళకు ప్రత్యేకమైన సీట్ల కేటాయింపు, తర్వాత వాళ్ళ ఫెలిసిటేషన్ కూడా ఏర్పాట్లు చేయాలి. అక్కడ ఇన్విటేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కలెక్టరేట్ ఆయన ఈ ప్రింటింగ్ ఆఫ్ ఇన్విటేషన్ కార్డ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ కూడా ఒకసారి కలెక్టర్ గారి దృష్టిలో ముందే పెట్టాలి. నాకు పెరేడ్ గ్రౌండ్స్కి రావాలి, వచ్చి